ఇంట్లో ఎప్పుడైనా సరే తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నా అంటే ఎవరికైనా సరే అనారోగ్యాలు తరచుగా కలుగుతున్నప్పుడు లేదా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కలిగి వాటిలో నుంచి ఉపశమనాన్ని కోరుకుంటున్నప్పుడు మనకు ఉపకరించేటువంటి చెట్టు రావి చెట్టు. అంటే ఒక థైరాయిడ్ వచ్చింది, లేకపోతే ఒక బీపీ ఉంది, ఒక షుగర్ ఉంది, ఇట్లా ఏదైనా సరే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. అదే ప్రకారంగా ఎప్పుడు తరచుగా అనారోగ్యాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే రావి చెట్టు మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను, ఆముదాన్ని, వేప నూనెను, విప్ప నూనెను, అదే ప్రకారంగా ఆవు నెయ్యిని సమపాలల్లో వేసి దీపారాధన చేయాలి. ఈ దీపం తూర్పు ముఖంగా వెలిగే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీపం ఎప్పుడు తూర్పును చూడాలి. మీరు ప్రమిద ఎటువైపు అన్నా పెట్టండి, వెలుగుతున్న దీపం తూర్పు దిక్కుగా ఉందా లేదా అదొక్కటి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఆవు నెయ్యి, ఆవ నూనె, విప్ప నూనె, అదే ప్రకారంగా వేప నూనె, నువ్వుల నూనె, వీటన్నిటిని వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వేసి వెలిగించినటువంటి కారణం చేత క్రమేపీ ఇంట్లో ఉండేటువంటి అనారోగ్యాలు తగ్గడానికి, ఎవరికైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయో వాటిలోంచి ఉపశమనం పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరి ఈ క్రియను ఎన్నాళ్ళు చేయాలి అంటే 44 రోజుల పాటు వదిలిపెట్టకుండా ప్రతిరోజు చేయాలి. ఇలా 44 రోజులు చేసినట్లయితే క్రమేపీ అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపశమనం పొందడానికి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ క్రియను కేవలం కార్తీక మాసంలోనే కాకుండా మీకు ఎప్పుడు అవసరమైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో 44 రోజుల పాటు వదిలిపెట్టకుండా చేయడం, ఇంత మాత్రం చేస్తే చాలు. అంతటి అమోఘంగా ఉపయోగపడేటువంటి ఉపాయం ఈ ఉపాయం. ఈ కార్తీక మాసం అంతటికి కూడా అధిష్టాన దేవత దామోదరుడు. అందుకని ఏ కార్యక్రమాన్ని చేసినా, ఏ స్తోత్రపారాయణ చేసినా, ఏ దానం చేసినా కూడా కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం అనే సంకల్పం చెప్తూ వస్తారు. అటువంటి ఆ కార్తీక దామోదరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి హరి శరణాష్టకాన్ని మనం శ్రవణం చేద్దాం. ఆ శ్రీహరిని మనసా వాచా కర్మణ శరణు వేడి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. శివమేవ హి కేచిదన్యే శక్తిం గణేశమపరేతు దివాకరం వైరూపైస్తుతైరపి విభాసి యతస్త్వమేవ తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణి. నో సోదరో న జనకో జననీ న జాయా నైవాత్మజో న చ కులం విపులం బలం వా సందృశ్యతే న కిల కోపి సహాయకో మే తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. నోపాసితా మదమపాస్య మయా మహాంతస్తీర్థాని చాస్తి కధియా సహి సేవితాని దేవార్చనం చ విధివన్న కృతం కదాసి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. దుర్వాసనా మమ సదా పరికర్షయల్తి చిత్తం శరీరమపి రోగగణాదహం